వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ. గైస్, టుడే మనం వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ వీక్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటే నిఫ్టీ, సెన్సెక్స్ లాస్ట్ వీక్ అన్చేంజ్డ్ గా క్లోజింగ్ ఇచ్చింది. ఓవరాల్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేసుకుంటే 8% అబౌవ్ నెగిటివ్ తో క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేసుకుంటే లాస్ట్ వీక్ 1% నెగిటివ్, ఓవరాల్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేసుకుంటే 11% నెగిటివ్ అయితే క్లోజింగ్ ఇచ్చింది. మార్కెట్ లో ఇంత ఫాలో అవడానికి రీజన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం. వార్ ఎస్కలేషన్ ఇన్ బిట్వీన్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్. దెన్ ఆయిల్ ప్రైజెస్ చాలా హ్యూజ్ వేలో స్పైక్ అయినాయి కాబట్టి ఇండియన్ ఎకానమీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క సెక్టార్ అయితే చాలా హ్యూజ్ వేలో మార్కెట్ కరెక్షన్ వస్తుంది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్, అట్ ద సేమ్ టైం ఆటోమొబైల్ సెక్టార్స్ లో కూడా హ్యూజ్ వేలో మార్కెట్స్ అయితే కరెక్షన్ వచ్చాయి. దెన్ రియల్ ఎస్టేట్ సెక్టార్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా చాలా హ్యూజ్ వేలో మార్కెట్ కరెక్షన్ వస్తుంది. సో దీనిని బేస్ చేసుకొని రేపటి మార్కెట్ మనం ఏ విధంగా అనాలిసిస్ చేయొచ్చు డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేపటి మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేసుకునే ముందు ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అమెరికన్ మార్కెట్స్ డౌ జోన్స్ అనేది ఆల్మోస్ట్ 0.96% నెగిటివ్ తో క్లోజింగ్ ఇచ్చింది. నాస్డాక్ ఆల్మోస్ట్ 2% కరెక్షన్, S&P 500 అనేది 1.5% అయితే కరెక్షన్ వచ్చింది. దెన్ దీని బేస్ చేసుకుని మన నిఫ్టీ ఆల్మోస్ట్ మార్కెట్ 300 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే విట్నెస్ చేస్తుంది. సో మార్కెట్ 300 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇస్తుంది కాబట్టి మార్కెట్ ఏ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇవ్వచ్చు, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేసుకుంటే ఫ్లాట్ విత్ నెగిటివ్ బయాస్ ఏమో కన్సిడర్ చేసుకుందాం. వార్ ఇంపాక్ట్ అనేది ఇంకా తగ్గలేదు కాబట్టి ఇంకా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రెడిక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన మార్కెట్స్ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిద్దాం. రేపటి నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం కన్సిడర్ చేసుకుంటే సెల్ ఆన్ రైజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిఫ్టీ క్లోజింగ్ అనేది 23,130 లెవెల్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. నియర్ మార్కెట్ 23,000 రౌండ్ ఫిగర్ వాల్యూ కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ మనకు మినిమం టు మినిమం 300 పాయింట్స్ నెగిటివ్ ఓపెనింగ్ ఇస్తుంది కాబట్టి మార్కెట్ ఈ జోన్ లో ఓపెనింగ్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మార్కెట్ ఈ జోన్ లో ఓపెనింగ్ ఇచ్చిందంటే వెంటనే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించకూడదు. మార్కెట్ మినిమం టు మినిమం బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుని మార్కెట్ ఇక్కడ నెగిటివ్ ప్యాటర్న్ కనపడితే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. లేదు మార్కెట్ నియర్ టు నియర్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర 22,800 లెవెల్ ని నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెనింగ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే సెల్ సైడ్ చూసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంది. దట్ టు మార్కెట్ డ్రాస్టిక్ గా డౌన్ సైడ్ బ్రేక్ చేసినా సరే నేను సెల్ సైడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోను. సో ఎప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాను? ఫర్ 22,800 లెవెల్ దగ్గర మినిమం టు మినిమం ఇక్కడ 2 అవర్స్ టు 3 అవర్స్ మార్కెట్ కన్సల్టేషన్ ఇచ్చి డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. లేదు మార్కెట్ డ్రాస్టిక్ గా బ్రేక్అవుట్ చేసిన ఒక రీట్రేస్మెంట్ వచ్చి ఇక్కడ నాకు సెల్లింగ్ ప్రెజర్ కనపడితే మాత్రం ఇక్కడ సెల్ సైడ్ చూసుకోవడానికి అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటా. అంటే ఓవరాల్ గా నిఫ్టీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నా. దెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. డౌ జోన్స్ లో మనకు మార్కెట్ కరెక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఇండియన్ మార్కెట్స్ లో బ్యాంకింగ్ సెక్టార్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మార్కెట్ నియర్ టు నియర్ 53,400 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. నేను 53,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుంటాను. మార్కెట్ ఇది కూడా మినిమం టు ఒక 400 to 500 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి మార్కెట్ కానీ 53,000 లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇచ్చిందా ఇక్కడ కూడా కన్సల్టేషన్ ఇచ్చి డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. లేదు మార్కెట్ ఈ రేంజ్ లో ఓపెనింగ్ ఇచ్చే మార్కెట్ రీట్రేస్మెంట్ జరిగి మళ్ళీ ఫాలో అవుతుంటే మార్కెట్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్టెడ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద నేను 52,000 లెవెల్ అయితే కన్సిడర్ చేసుకుంటాను. మార్కెట్ నాకు ఈ జోన్ లో ఓపెనింగ్ ఇచ్చే పాసిబిలిటీస్ తక్కువ కాబట్టి నేను ఇన్ బిట్వీన్ 53,000 to 54,000 రేంజ్ ని మార్కెట్ లో అవాయిడ్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. దెన్ గో టు ది సెన్సెక్స్ కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద 74,000 ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియా రెస్పెక్ట్ చేసింది కాబట్టి మార్కెట్ దీని బిలో ఉంటే మార్కెట్ ఖచ్చితంగా నేను సెల్ సైడ్ చూసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. మార్కెట్ ఈ రేంజ్ లో ఓపెనింగ్ ఇచ్చిందా రీట్రేస్మెంట్ అయ్యి డౌన్ సైడ్ వస్తుందంటే నెగిటివ్ ప్యాటర్న్ 74,000 లెవెల్ కనపడితే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. లేదు మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చి ఇక్కడెక్కడే కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినా సరే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో నేను టుమారో డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను. దెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్ చైన్ డేటా మనకి ఏం విట్నెస్ చేస్తుంది? ఫర్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేసుకుంటే ఆప్షన్ చైన్ డేటా స్ట్రాంగ్ సపోర్ట్స్ కింద మీకు 23,000 లెవెల్ దగ్గర కనపడుతుందండి. 97,000 రేపు మార్కెట్ 97,000 బిలో ఓపెనింగ్ ఇస్తే ఈ సపోర్ట్ లెవెల్ వీక్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. దాని వైట్ ఆపోజిట్ గా మనకు 23,000 లెవెల్ దగ్గర అయితే కాల్ సైడ్ బిల్డ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మనకు 23,000 లెవెల్ నాకు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే పాసిబిలిటీస్ కూడా దీన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 23,500 24,000 లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉందండి. మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నారా? 24,000 లెవెల్ దగ్గరే స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది కాబట్టి ఈ వీక్ కి నథింగ్ బట్ డే ఆఫ్టర్ టుమారోకి 24,000 మార్కెట్ వెళ్ళదని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ లెవెల్ నే మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. దెన్ ఇట్ కమ్స్ టు స్ట్రాంగ్ సపోర్ట్ చెక్ చేసుకున్నాం. స్ట్రాంగ్ సపోర్ట్ 23,000 సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్
కన్సిడర్ చేసుకోవచ్చు. దెన్ 23,500 ఇంకొక సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ కింద కన్సిడర్ చేసుకుంటే 22,000 లెవెల్ అండి. 22,000 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ 1,27,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఇన్ బిట్వీన్ 24,000 to 22,000 రేంజ్ లో మార్కెట్ క్లోజింగ్ ఇవ్వచ్చని ఆప్షన్ చేంజ్ డేటా మనకు విట్నెస్ చేస్తుంది. సార్ 2 డేస్ లో ఇంత వైడ్ రేంజ్ ఎందుకు తీసుకుంటారంటే రీసెంట్ డేస్ లో మీరు మార్కెట్ ని అబ్జర్వ్ చేశారంటే ఇండియా విక్స్ ఆల్మోస్ట్ 20 అబోవ్ ఉందండి. 20 అబోవ్ ఉందంటే మార్కెట్ లో సడన్ మూవ్స్ వస్తాయి, ఏది అప్ అవ్వచ్చు డౌన్ అవ్వచ్చు. కాబట్టి మీరు చాలా నారో రేంజ్ తీసుకోకుండా వైడ్ రేంజ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించని మీరు వైడ్ రేంజ్ కి వెళ్ళినా సరే ప్రీమియమ్స్ అనేది చాలా హైలో ఉంటాయి. నథింగ్ బట్ మార్కెట్ మీరు ఆప్షన్ చేంజ్ డేటాలో బాగా అబ్జర్వ్ చేశారంటే 23,100 లెవెల్ దగ్గర మార్కెట్ 240 రూపీస్ ఉంటే 22,000 లెవెల్ దగ్గర ప్రీమియం ఎంత ఉంది? 22,000 లెవెల్ కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 19 రూపీస్ ఉంది. అంటే మార్కెట్ 1000 పాయింట్స్ బిలో ఉన్న సపోర్ట్ లెవెల్ దగ్గర 19 రూపీస్ ఉందంటే ఫర్ ఆప్షన్ సెల్లర్స్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ప్రీమియం. కాబట్టి ఖచ్చితంగా వీటిని వాళ్ళు సెల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. 1000 పాయింట్స్ విత్ ఇన్ 2 డేస్ ఇంపాసిబుల్. కాబట్టి హ్యాపీగా వీటిని సెల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దెన్ ఇట్ కమ్స్ టు సేమ్ లాజిక్ కాల్ సైడ్ చెక్ చేసుకుందాం. కాల్ సైడ్ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ కూడా చూడండి 18 రూపీస్ ప్రీమియం ఉందండి. ఫర్ అప్ సైడ్ 1000 పాయింట్స్ అబోవ్ వెళ్తే కూడా ఇక్కడ 18 రూపీస్ ప్రీమియం ఉంది. కాబట్టి 24,000 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ 2 డేస్ లో మార్కెట్ ఎక్స్పైరీ ఉంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ప్రీమియం ఫర్ ఆప్షన్ సెల్లర్స్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆప్షన్ సెల్లర్స్ చాలా నారో రేంజ్ అనేది కాంప్లికేటెడ్ కాబట్టి చాలా వైడ్ రేంజ్ లోకి వెళ్ళినా కూడా మంచి ప్రీమియం దొరుకుతుంది. కాబట్టి సేఫెస్ట్ గా ఈ లెవెల్స్ ని వాళ్ళు సెల్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ మండే. ఇన్ కేస్ ఈ అనాలిసిస్ గానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.